అసలు శ్రీరామాయణంలో రెండు గొప్ప విషయాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా గమనించండి. శ్రీరామాయణం మొత్తం మీద గొప్పతనం ఏమిటి అంటే రాముడు ఎప్పుడూ లోపల సంతోషంగానే ఉంటాడు. నిజంగా లోపల రాముడు దుఃఖానికి వశుడయ్యాడు అనుకోండి, శరీరం వ్యాధిగ్రస్తం అయిపోతుంది. మనిషికి ఉన్న విచిత్రం ఏమిటంటే శరీరం ఎంత బలమైంది కానివ్వండి, మనసు కుంగిపోయింది అనుకోండి, ఒక్క ఆలోచన రాదు, ఉత్సాహం ఉండదు, ఏ పని చెయ్యలేడు. ఎందుకని అంటే ఎప్పుడూ ఆ బాధకి గురైపోయి ఏదో దాని గురించే బెంగ పెట్టుకుని కృషించిపోతాడు మనిషి. అందుకే శరీర బలం కన్నా మనసు యొక్క స్థితి గొప్పది. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. హనుమ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ